అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి షాక్ ఇక ఆరంభమైంది. పతనం ఆరంభమయ్యాక మళ్ళీ పుంజుకోవడం అంటే అంత సులభం కాదు. ఇదివరకు బైడెన్కి 48-49% మద్దతు అధికారంలోకి వచ్చాడు. తర్వాత అధికారంలోకి వచ్చాక 51% తన అప్రూవల్ రేటింగ్ పెరిగింది. ఆ తర్వాత క్రమంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల వ్యవహారంలో ఫెయిల్యూర్ తర్వాత నుంచి క్రమంగా ఆయన గ్రాఫ్ పడతా వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన మతి స్థిమితం సక్రమంగా లేని వ్యవహారాలు కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వ్యవహారంలో పీక్కి వెళ్ళి ఆ తర్వాత అది సాగతీస్తున్నాడని అర్థమయ్యాక క్రమంగా పెరిగిపోతూ వచ్చింది ఆయన మైనస్. చివరికి ఆయన 35 ఆ స్థితికి 30 స్థాయికి దిగాడు. ఆ తర్వాత అసలు ఎన్నికల్లో పోటీని ఆయన చేయకుండా కమలా హ్యారిస్ని పెట్టారు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏమవుతుంది? ట్రంప్ తాజాగా అప్పుడు 52% అప్రూవల్ రేటింగ్ ఎలక్షన్స్కి ముందు, ఇప్పుడు 31%కి పడిపోయాడు. దేశంలోనే పెరుగుతున్న నిరుద్యోగం, దేశంలోనే పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, దేశంలోనే ఎదురవుతున్నటువంటి ఒక అన్రెస్ట్ అట్మాస్ఫియర్ దానికి కారణమవుతున్నాయి.